close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. సో గైస్ ఫైనల్లీ నేలపట్టుకు అయితే వచ్చేసినాం. బట్ కానీ ఎంట్రన్స్లో టికెట్స్ తీసుకోవాల్సి ఉండే. అండ్ టికెట్ వచ్చి ఇంతకుముందు ప్రైజెస్ లాగే ఉన్నాయి. ఒక్కసారి చూపిస్తాను, చెక్ చేయండి. అడల్ట్ అయితే 10 రూపీస్, బైక్ 20, కార్ అయితే 100 రూపీస్. సూపర్. మేము ఇద్దరం వచ్చిన విత్ బైక్ కాబట్టి మాకు 40 రూపీస్ అయింది. ఇంతకుముందు బైక్ 10 ఉండింది, బట్ ఇప్పుడైతే 20 వచ్చింది. ఓకే, టికెట్స్ తీసుకున్న తర్వాత నుంచి ఇంకా లోపలికి చాలా దూరం వెళ్ళాలి. అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ ఆర్ 1.5 అలా ఉంటుంది అనమాట. ఇంతకుముందు అయితే ఇదంతా బై వాక్ వెళ్ళేవాళ్ళం, బట్ ఇప్పుడు బైక్ ఉంది కదా, సో అలా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఈ రోడ్ల మధ్యలో ఇలా కూర్చోవడానికి టేబుల్స్ ఉంటాయి, అండ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంటుంది, ప్రాబ్లం లేదు. అండ్ రీసెంట్లీ రైట్ సైడ్ వచ్చి గెస్ట్ హౌసెస్ లాగా కట్టారు, బట్ అది ఎవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా ఐడియా లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే. అండ్ మీరు కానీ లెఫ్ట్ సైడ్ చూసినారంటే మీకు ఇక్కడ జింకల్ పార్క్ కనిపిస్తుంది. మేబీ రిటర్న్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఎంట్రన్స్. ఫైనలీ లోపలికైతే వచ్చేసినాం. అండ్ మీకు స్ట్రైట్గా ఒకటి కనిపిస్తుంది కదా, చిన్న బిల్డింగ్ లా గ్రీన్ కలర్లో, అదైతే ఒక మినీ సైజ్ మ్యూజియం లాంటిది. రిటర్న్లో నేను దాన్ని కవర్ చేస్తాను, అంటే అక్కడేం పెద్దగా ఉండవు, బట్ చూపిస్తాను ఏమేమి ఉంటాయి లోపల అవంతా. ఇప్పుడైతే మనం బర్డ్స్ చూడడానికి మెయిన్ వెళ్తున్నాము. వ్యూ పాయింట్ అంటే పక్షులు చూడడానికి మనం ఈ వేలో లోపలికి వెళ్ళాల్సి ఉండే. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అలాగే ఉంటుంది, బై వాకే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి కొంచెం రూల్స్ అన్నీ రాసిచ్చున్నారు, దయచేసి కింద నియమాలు పాటించండి. సో స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ అలా కొంచెం ముందుకు వెళ్ళే వరకు ఇలాగే ఉంటుంది వే. అండ్ అక్కడ నుంచి వేరే వేలే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్లో కొంచెం బర్డ్స్ అలా కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్లీ ఇంతకుముందు అక్కడ వాటిని టచ్ చేసేలాగా ఉండిందనమాట. బట్ మన వాళ్ళు దేన్ని ఊరికనే వండించారు కదా, వాటితో ఫొటోస్ దిగడానికి వాటి కాళ్ళు పట్టుకొని లాగేసి వాటిని గందరగోళం చేసేసినట్టున్నారు. పాపం వీళ్ళు ఇంకా విసిగెత్తిపోయి వాటికి కంచె కట్టేశారు ఆ పక్క ఈ పక్క. దేన్ని ప్రశాంతంగా ఉంచారు మనం. అండ్ ఇక్కడ దాకా వచ్చేసామంటే ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం రిలాక్సింగ్ అయ్యేదానికి ఏదైనా ఫుడ్ తెచ్చి ఉండే తినడానికి అలా ఒక చిన్న స్పేస్ ఉంటుంది. నెక్స్ట్ దీని లోపటి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అండ్ అంటే ఎలా చెప్పాలంటే
లైక్ కట్ట అంటాం కదా, చెరువు పక్కన కట్ట లైక్ అలా ఉంటుంది. సో వాటిపైన మనం వెళ్ళాలి. ఇటు సైడ్ పొలాలు ఉంటాయి అండ్ ఇటు సైడ్ మనకు పక్షులు కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ లుక్ ఎట్. మీకు రైట్ సైడ్ ఒక చిన్న బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఇది ఒక వ్యూ పాయింట్ యాక్చువల్లీ. పైకి ఎక్కితే బోర్డ్స్ కనిపిస్తాయి. సో ఒకసారి పైకి ఎక్కి చూద్దాం. పైకి అయితే వచ్చినాం కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో బోర్డ్స్ అయితే ఏం కనిపించట్లేదు. చాలా లాంగ్లో ఉన్నాయి. మాకే చూడడానికే చాలా లాంగ్లో ఉన్నాయి. బట్ ఇంకా కెమెరాలో అలా కనిపిస్తాయో ఆల్మోస్ట్ అర్థమైపోయింది. కోతి పప్పి. యాక్చువల్లీ బోర్డ్స్ చూడడానికైతే మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్ రావడమే బెటర్. ఎందుకంటే ఆ టైంలో అయితేనే బోర్డ్స్ రిటర్న్ వచ్చి ఉంటాయి ఇక్కడికి. ఐ మీన్ ఫుడ్ కోసం వేరే ప్లేస్కి వెళ్తాయి అవి. ఆ తర్వాత ఈవినింగ్ అయితేనే ఇక్కడికి వస్తాయి. సో మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్లో వస్తే మీరు ఎక్కువ బోర్డ్స్ చూసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కంపేర్ టు మార్నింగ్. అదిగో అక్కడ ఒక పెద్ద పెలికాన్ ఉంది. లైక్ గూడబాతు అంటారు తెలుగులో అయితే పెలికాన్. చాలా పెద్దది. గైస్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్న విధంగానే ఈ కట్ట పైన మనకు రైట్ సైడ్ వచ్చి పొలాలంతా కనిపిస్తూ ఉంటాయి. లెట్స్ లుక్ ఎట్ దిస్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి పక్షులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన లాస్ట్ వ్యూ పాయింట్ యాక్చువల్లీ. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పొలాలంతా చాలా పచ్చగా కనిపిస్తూ ఉంది. ఐ మీన్ కెమెరాకి చాలా క్లీన్గా ఉంది. అంటే మనకు చూడడానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ. కంప్లీట్లీ గ్రీనరీ లాగా ఉంది. నైస్. సో ఇదే నేలపట్టుకి ఇంకా ఎండ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం రిటర్న్ అవ్వాల్సింది. ఇంతకుముందు చాలా లోపలికి వెళ్ళేవాళ్ళం, బట్ ఇప్పుడు లేదు, ఇంకా రిటర్నే. సో ఇది రీసెంట్లీ వేసారనమాట ఈ పాత్. ఐ మీన్ పొలాలు పక్క నుంచి వెళ్ళేలాగా. ఒకసారి లుక్ ఎట్ దిస్. సో ఇక్కడ కనిపిస్తున్నదే మన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ సెంటర్ యాక్చువల్లీ. లోపల ఏముంటాయంటే బర్డ్స్ గురించి కొంచెం కొంచెం మనకు తెలియని విషయాలు ఒకసారి చెక్ చేస్తాం. కాల్ యాక్చువల్లీ ఆ బోర్డ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అది ఏ సౌండ్ అయితే చేస్తుందో ఆ సౌండ్ రావాలి. బట్ ఇది ఎప్పటికీ పని చేయట్లేదు. జింకల్ పార్క్కి వచ్చేసాం. యాక్చువల్లీ ఇక్కడ ఇంతకుముందు ఐ మీన్ మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ఉండేవి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. ఐ మీన్ చాలా లిమిటెడ్గానే ఉన్నాయి. ఇదైతే చాలా ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంది. రమ్మంటే కూడా రావట్లేదు. సో నేను ఇప్పుడు ఈ గడ్డి అయిపోతున్నా. అట్లీస్ట్ 1. నేను ఇచ్చిన తర్వాతే రావాలి నువ్వు. మన అమ్మ కొరికేసావు. దా కరుస్తాయి.
ఫైనల్లీ మా నాలపట్టు ట్రిప్ క్లోజ్. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.